మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16, 17న హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. తెలియదా కొంచెమన్నా టికెట్ వచ్చింది ఆనందాన్ని సుధీర్ అన్నకి. నేను వచ్చే టపాసులు ఆనందాన్ని సుధీర్ అన్నకి. నేను వచ్చే టపాసులు కాల్చుకుంటున్నాను. వాళ్ళు జనసేన పార్టీ ఆఫీస్ దగ్గరకు వచ్చి క్రాకర్స్ కాల్చారు. వాళ్ళకి సీట్ వచ్చింది, మాకు రాలేదని కిండల్ గా చేస్తూ పార్టీ ఆఫీస్ దగ్గరకు వచ్చారు. మేము మా అమ్మాయికి సీట్ రాలేదు, మేము పరామర్శించడానికి వస్తే మా మీద దాడులు చేస్తా వచ్చారు, రచ్చలు వేస్తున్నారు వచ్చి. ఇదేమైనా న్యాయమేనా? టీడీపీ వాళ్ళకి తాగేసి వచ్చి డ్రగ్స్ ఇచ్చేసి ఎలా అంటే అలా మాట్లాడుతున్నారు. ఇళ్ల మధ్యలో వచ్చి క్రాకర్స్ కాల్చడం ఏంది? ఇది ఎగతాళి చేయడమేనా వీళ్ళ పని? ఇదే నా పొత్తుల్లో భాగంగా వీళ్ళు అడుగుతున్నది. ఇద్దరు పొత్తులు అన్నాక ఒకరికి సీట్ వస్తే ఇంకొకరికి వచ్చినట్లే భావించాలి. ఇదేనా వీళ్ళు కిండలుగా చేసేది? ఇదేమైనా న్యాయమేనా వీళ్ళకి? ఇలా ఇంకొకసారి ఇలా జరిగిందంటే మేము మాత్రం సహించేది లేదు. పోలీసులు స్టేషన్ గడి రమ్మన్నారు. మెయిన్ ఏంటంటే ఊరు పంపించారు. వాడు ఎందుకు అంత కక్షాదం చేస్తారు? వేరే అన్న మనం బతకలేక ఈరోజు అవమానపడతా సార్. వాడిని ఎవరు పంపించాడు సార్? మనం పట్టుకొచ్చిన స్టేషన్ నుంచి ధర్నా చేస్తాం సార్. వాడిని మాత్రం వదిలేదు. ఒకవేళ ఎవరు లేదు, వాడు చెప్పేసి ఎవరు సార్ రెస్పాన్సిబిలిటీ? 5 మంది వచ్చారు వాళ్ళు. ఇంతమంది ఉన్నాం కానీ సరిపోయింది. ఒకవేళ ఉంటే ఏంటి పరిస్థితి? వాడు ఎందుకు వచ్చినాడు? ఏ చంపేస్తున్నాడు పరిస్థితి? వాడు తాగేసి వచ్చినాడు. అంటే అన్న వద్దన్నాడు అంకుల్. 4 రోజులు ఉండండి, ఇది సందర్భం కాదన్నాడు. ఎట్టంటాడు అంకుల్? రేపు మా ఇంటి మీదకి వస్తాడు, వాళ్ళ ఇంటి మీదకి వస్తాడు, మేము వాళ్ళ మీద పోయాము. ఇప్పుడు అంటున్నాడు కదా, ఒక్క నా కూడా నేను సంపద నరకతాడని. వాడికి ఎంత ధైర్యం? కష్టానికి సీట్ లేక మేము ఎంత బాధపడుతున్నాం అందరూ అంత కష్టపడి చేసేది లేదని మన బాధలు మనం పడుతుంటే వాళ్ళు ఇష్టంగా విరవీగుతున్నారు. మమ్మల్ని ఎందుకు ఆపుతున్నారు? ఇప్పుడు చంపేస్తుంటారు. మా పిల్లల్ని మా బిడ్డలు అందరూ వదిలేసి వచ్చాము మేము. చంపేస్తుంటారు మమ్మల్ని దిక్కెవరునా? మేము అందరూ వదిలేసి వచ్చానా? మేము పవన్ కళ్యాణ్ కోసం మీకోసం ఒక ఆడ మనిషి కష్టపడుతున్నా. భార్య, మా అమ్మ, మా నాన్న, మా తమ్ముడు భార్య, మా వదిన కూడా అందరూ కష్టపడుతున్నా పార్టీ కోసం. ఈ పొద్దుడు అంత ధైర్యం కూర్చోడంటే వాడు ఎవరు పంపించారు? నువ్వు అదే టపాసులు కాలుస్తాడు అంత రచ్చుకునే విధంగా చేతగానే రక్షణ. ఒక మహిళా ఇన్ఛార్జ్ ఎదురుగా పార్టీ ఆ కార్యాలయం ఎదురుగా చేస్తాడు ధైర్యంగా. ఇప్పుడు ఆ నుంచి బైక్ ర్యాలీలు కూర్చొని టపాసులే నా కూడా కావాలని అంబేద్కర్ సరిగ్గా చూసి వాంటెడ్ గానే చేసి పంపించిన నా కొడుకు తెలుదా? కడుపు కన్నం తింటాడా ఇంకేమైనా తింటాడు? చచ్చిపోయింటారు, రాళ్ళు ఎత్తుకున్నారు, నా కొట్టుంటారు. మాకేం జరిగితే మా ఇంట్లో ఎవరు నా దిక్కు మాక? స్టేషన్ ఇంత ఎత్తుకుని ఆపైనా హేమంత్ ఆ అబ్బాయికి ఏమైనా అంటే ఎవరు కూర్చి ఇప్పుడు వాడు కదా అబ్బాయి పడింది బాగా. వాడు వెళ్ళ కొట్టారు ధైర్యమైతే ఏంద్రా మరి ఇంత ఇదినా? చూడన్నా పడిపోయాన్నా? చూడన్నా గొడకు లాగా చూడు. ఇక్కడ ఫస్ట్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ గవర్నమెంట్ తీసుకెళ్ళండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.